దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అని మేము స్తుతిస్తున్నాం. లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చి శిలువలో మానవాళి కొరకై ప్రాణం పెట్టి గొప్ప ప్రభువా మరి రక్షణ సిద్ధపరిచిన దేవుడు, మీ అందు విశ్వాసం ఉంచు వారిని ప్రభువా మరి ఎన్నడూ త్రోసివేయని దేవుడుగా ఉన్నారని ప్రభువా మీరు తెలియజేసినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభువాని దాసు నిలబడే వాక్యం అందిస్తుండగా మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అదే వాళ్ళతో చెప్పి చెప్తాను సరే అంటే వాళ్ళ పనులు అయితే ఉంటుంది. అమ్మ కూర్చోండి, అందరికి వాక్యం వినాలి, కూర్చో, ఇంకెవరు లేవు. ప్రభు నామను బట్టి అందరికి వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో మనము ఒక సువర్తమానము, ఒక సంతోషకరమైన వర్తమానం, సంతోషకరమైన మాటలు, సంతోషకరమైన సమయంలో మనం ఉన్నాము. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. దయచేసి ఒకరు చదవండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సహాయం కోసం చిన్న ప్రార్థన లేఖించండి. మహాపరిశుద్ధ కృపగల నా దేవ, సాయంత్రకాల సమయంలో తండ్రి, ఈ స్థలంలో ప్రభువనైనా నీవు ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ని బట్టి ప్రభువనైనా, ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభువనైనా ఈ సమయంలో మీరున్నారు తండ్రి. గత జీవితంలో ప్రభువనైనా రక్షణ లేనప్పుడు, మీరు దేవుడిగా లేనప్పుడు, పాపం ద్వారా మేము భయపడిన వారము, ఆ పాపము తెచ్చు మరణము ద్వారా భయపడిన వారము, ఆ పాపము తెచ్చు భయంకరమైన యాతన, భయంకరమైన కలవరము, భయంకరమైన పరిస్థితులు తెచ్చుట వలన ప్రభువనైనా మేము భయపడ్డాము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు ఉన్నప్పుడు, రక్షకుడిగా నీవు వచ్చినప్పుడు, కాపాడడానికి క్రిస్మస్ పర్వదినాన్న ప్రభువనైనా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభు ఆత్మీయంగా మేము బలపడుటకు, ఆత్మీయంగా మమ్మల్ని మేము పురికొల్పుకొనుటకు ప్రభువనైనా నీవు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో నీ సన్నిధిని ఉంచమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మరొకసారి చదవండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ ఒక దూత వచ్చింది. ఒక దూత వచ్చి ఆ ఒక సమూహానికి, ఆ కొంతమంది ప్రజలకు ఒక సంతోషకరమైన వర్తమానం అందిస్తుంది. అంటే అప్పటిదాకా ఆ జనము ఎలా ఉన్నారు? అప్పటిదాకా ఆ జనము ఎలా ఉన్నారంటే సంతోషం లేని వారిగా ఉన్నారు. సంతోషం లేని వారిగా అంటే ఇందాక సహోదరుడు చెప్పాడు, తన కుటుంబంలో సంతోషం లేదంట. ఒకప్పుడు దేవుణ్ణి ఎరుగక ముందు, దేవుణ్ణి తెలుసుకోక ముందు, దేవుని దగ్గరికి రాకముందు సంతోషం లేదంట. అంత భయంకరమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి, అటువంటి పరిస్థితులు, అతను దుఃఖమైన పరిస్థితుల్లో, దుఃఖమైన దినాల్లో ఉన్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు.
ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకొని రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి భయము? పాపము నుంచి భయపడాల్సిన అవసరం లేదు, పాపము ద్వారా భయపడాల్సిన అవసరం లేదు. లోక సంబంధమైన వ్యక్తుల గురించి కాదు మాట్లాడేది, లోక సంబంధమైన మనుషుల గురించి కాదు భయపడేది. ఇప్పుడు పరలోక సంబంధమైన ఆ రక్షణ గురించి అతను సంతోషపడుతున్నాడు, అతను భయపడట్లేదు. ఎందుకు చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. 11వ వచనం చదివారా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి. ఇది సువర్తమానము, ఇది సంతోషకరమైన వర్తమానము. దయచేసి కూర్చోనండి, జరిగే అన్ని జరుగుతూనే ఉంటాయి, కూర్చోండి, మనం లేదు. సరే చూడండి, ఆ రక్షకుడంట పుట్టి ఉన్నాడంట. ఆ రక్షకుడు అంటే మీకు తెలుసు కదా, రక్షకుడు అంటే అందరికీ తెలుసు. ఎవరా రక్షకుడు? నాకు ఒక రక్షకులు, కొంతమంది రక్షకులు తెలుసు. అది ఒక 1984 అక్టోబర్ 31వ తారీఖు. ఏం జరిగింది? గవర్నమెంట్ ఒక ఇద్దరు రక్షకులను నియమించింది. ఒక దేశ ప్రధాని దగ్గర ఇద్దరు రక్షకులు నిలబెట్టింది. ఇప్పుడు ఆ ప్రధాని ఏం చేసింది? ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయి ఆ ఇంగ్లీష్ పేపర్ విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చిన నిమిత్తము తన ఇంటిలో నుంచి పక్క ఇంటిలోకి వెళ్తుంది. అంటే తనది ఆ ప్రాంగణం అంతా ఆ పక్క ప్రాంతంలోనికి వెళ్తుంది. ఎదురుగా రక్షకులు నిలబడ్డారు. రోజు చూస్తున్నాను కదా, ఈ ప్రధాని అనుకుంటుంది, రోజు చూస్తున్నాను కదా, వీళ్ళు నన్ను రక్షించే వాళ్ళు, నన్ను కాపాడే వాళ్ళు, నాకు ఎటువంటి హాని చేయరు అని అనుకుంటున్నప్పుడు వారు ఎమ్మటే ఎక్కుపెట్టారు. ఏంటి? తుపాకులు ఎక్కుపెట్టారు, AK-47లు, వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ గన్లు ఎక్కుపెట్టి ఆ దేశ ప్రధానిని కాల్చి పాడేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అది 84లో జరిగిన సంఘటన. మీరందరూ పెద్దోళ్ళు, మీరందరూ గ్రహించే ఉంటారు. ఎవరు? రక్షకులు, గవర్నమెంట్ నియమించిన రక్షకులు. ఆ రక్షకులకి ఏం చేశారు? ఇప్పుడు ఆ ప్రధాన్ని రక్షించేశారు, ఆ ప్రధాన్ని ప్రాణము తీసేశారు. ఆ తర్వాత శ్రీ పెరంబదూర్ అని మెడ్రాస్ దగ్గర ఒక ప్రాంతం ఉంటుంది. 1991లో మే 21 కాబోయే దేశ ప్రధాని, ఆయన మాజీ ప్రధాని, ఆయన కూడా అనేక మంది రక్షకుల వలయం ఉంది. అక్కడ రక్షించడానికి సమర్థులుగా ఉన్న జనాంగం ఉన్నారు, పోలీస్ సిబ్బంది ఉంది. వాళ్ళందరి మధ్య ఆయన ఏమయ్యాడు? ముక్కలుగా అయిపోయాడు. వారెవరు? రక్షిస్తారు, రక్షించేవారు అని అనుకున్నారు వారు, కానీ వారు రక్షించలేకపోయారు. ఒక రక్షకులు ఉన్నప్పటికీ కాపాడలేకపోయారు. ఒక రక్షకులేమో స్వయంగా ప్రాణాన్ని తీసేశారు. ఈ రక్షకుడైతే ఏ రక్షకుడు? ఇగో మన పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చదివిన ఈ రక్షకుడైతే ఎక్కడ 2వ అధ్యాయం 11వ వచనంలో దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈ రక్షకుడైతే అటువంటి రక్షకుడు కాదు, మన ప్రాణాలు తీసే రక్షకుడు కాదు, మన కోసము మనల్ని రక్షించు నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టే రక్షకుడు. అందుకని ఆ విషయాన్ని తెలుసుకొని ఏం చేయాలి? ఆ రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు కనుక మనము సంతోషభరితులమైతే. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి చూడండి, ఇక్కడ మొదటి భాగం చూడండి. వారు ఆ నక్షత్రమును చూసి ఏమయ్యారంట? వారు ఆ నక్షత్రమును చూసి ఏమయ్యారు? అత్యానంద భరితులయ్యారు. ఇందాక మొదటి భాగం చూసాము. ఇదిగో ఏందంట? చదవండి. మొదటి భాగం చూసినప్పుడు లూకాసు వార్త సంతోషకరమైన వర్తమానము వారు విన్నారు. ఎవరు? అక్కడున్న ప్రజలు. ఎక్కడున్న ప్రజలు? ఈ మత్తయి సువార్తలో ఉన్న ప్రజలు, 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న ప్రజలు అత్యానంద భరితులయ్యారా? ఎటువంటి ఆనందం అంట? అత్యానందము, ఆనందము ఒకటి, తర్వాత అత్యానందము ఒకటి. ఎక్కువ ఆనందము, ఎక్కువ సంతోషము. ఎందుకు గమనించండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన ఎవరు? ఆయన చూశారు. అక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చారు, అత్యానంద భరితులయ్యారు, సంతోషించి ఆయన్ని చూశారు. ఎవరు ఆయన? రక్షకుడు. ఎవరు ఆయన? రక్షకుడు. ఆ రక్షకుడిని చూసి అత్యానంద భరితులయ్యారంట. అంటే
ఇంతకుముందు అత్యానందం లేదు, సంతోషం లేదు, దుఃఖం ఉంది. ఎందుకు? వారు చేసిన పాపమును బట్టి, వారు చేసిన నేరాలను బట్టి, వారు చేసిన దుర్మార్గతలను బట్టి వారు వేదనలో ఉన్నారు, వారు బాధలో ఉన్నారు, వారు దుఃఖంలో ఉన్నారు. అయ్యో, మన పాపం మనల్ని వెంబడిస్తుంది కదా, మన పాపం మనల్ని చంపేస్తుంది కదా, మన పాపం అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థానంలో పడవేస్తుంది కదా. మన స్థానంలో నుంచి మనల్ని రక్షించేవాడెవడు, మనల్ని రక్షించేటానికి ఎవరు వస్తారు అని చూసినప్పుడు దేవదూత ద్వారా మెసేజ్ తెలుసుకొని వారు వెళ్ళి ఆ శిశువుని చూశారు, అనగా రక్షకుణ్ణి చూశారు, అనగా ప్రభువైన యేసుక్రీస్తుని చూశారు. ఇప్పుడు ఏమన్నారు? చూసి ఏమయ్యారు? ఇసుగుతో ఉన్నారా? ఇబ్బందితో ఉన్నారా? బాధతో ఉన్నారా? మునుపటి స్థితి ఉందా? లేదు. ఇప్పుడు ఎట్లున్నారు? అత్యానంద భరితులయ్యారు. ఆహా, ఎందుకయ్యా ఈ అత్యానందము? ఎవరైనా అడిగి ఉండొచ్చు అక్కడ, ఎందుకయ్యా ఈ అత్యానందము? అయ్యా, నిన్న లేదు కదా మీకు ఈ అత్యానందము, నిన్న లేదు కదా మీకు ఈ సంతోషము, మొన్న లేదు కదా, ఇప్పుడు ఎందుకు? అయ్యా, మా కొరకు రక్షకుడు ఉదయించాడు, మా కొరకు రక్షకుడు మేము చూసాము కన్నులారా. ఆయన మా పాపాలన్నీ ఆయన భుజాన వేసుకొని కల్వరిశిలువలో గోల్గొతా పర్వతంలో ఆయన మరణిస్తాడు. ఆ మరణం ద్వారా, ఆ రక్తం చిందించడం ద్వారా మా పాపాలన్నీ పరిహరించబడతాయి. అందుకే మాకు ఆనందమయ్యా. అదే క్రిస్టమస్. ఆనందమే క్రిస్టమస్, సంతోషమే క్రిస్టమస్. కొత్త బట్టలు క్రిస్టమస్ కాదు, లేకపోతే బంధువులతో విందు వినోదాలు కాదు. ఏమిటి సంతోషము? క్రిస్టమస్ అంటేనే మన పాపాలని పరిహరించడానికి ఒక మాంసం ముద్ద వచ్చింది. మన పాపాలని తీసివేయటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు, మనల్ని ఆనందింప చేయటానికి. ఎటువంటి ఆనందము? అత్యానందము మనకిచ్చుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. అదే క్రిస్టమస్. ఆ క్రిస్టమస్ ను చూసి మనం ఆనందిస్తాము, ఆ క్రిస్టమస్ ను చూసి మనం సంతోషిస్తాము. ఇందాక సహోదరుడు చెప్పాడు కదా, అయ్యా మాకు దుఃఖము, అయ్యా మాకు వేదన, అయ్యా మా నాన్న పరిస్థితి అది, మా అమ్మ పరిస్థితి అది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది ఇక్కడ? ఆన్సర్ లేని ఆ ప్రశ్నలుగా మిగిలిపోయాయి. అదంతా వేదంతో కూడుకున్నది, అదంతా దుఃఖంతో కూడుకు. ఇప్పుడు అతనిలో ఏముంది? సంతోషం ఉంది, అత్యానందం ఉంది. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇంతకుముందు ప్రశ్న. ఇప్పుడు అంటాడు, మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళింది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు నేను మా అమ్మ పట్ల నేను సంతోషిస్తున్నాను. మా అమ్మ ఇక్కడ లేదన్నది ఒక భౌతికమైన ఒక బాధే, అది క్షణికమే. అది తర్వాత నేను పోయినా కూడా మా అమ్మతో కలుసుకొని ఆ నిత్యరాజ్యంలో ప్రభు అయిన యేసుని, ఆ రక్షకుణ్ణి మేము స్తుతిస్తాము, మేము కొనియాడతాము అని ఇప్పుడు అతను సంతోషపడుతున్నాడు. అతని సంతోషంలో, ఎవరి సంతోషంలో? అతని సంతోషంలో మనం కూడా పాలిభాగస్తులం కావాలని కోరి అతను ఈ రీతిగా ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అదే రీతిగా ఈ వ్యక్తులు అత్యానంద భరితులయ్యారంట. అంత ముందు లేదు వారిలో అత్యానందం, అంత ముందు లేదు వారిలో సంతోషం. చూడండి, ఒక హేరోదు రాజు ఉంటాడు. హేరోదు రాజు ఉంటాడు. హేరోదు రాజు ఎవరో తెలుసు కదా. హేరోదు రాజు, నేను రిఫరెన్స్ ఎక్కువ చెప్పొద్దు, హేరోదు రాజు ఎవరో తెలుసు కదా. హేరోదు రాజు, అయ్యా లోక రక్షకుడు, ఆ రక్షకుడిగా పుట్టి ఉన్నాడు, అతను ఎక్కడా అని వీరు అడిగినప్పుడు అతనిలో ఏమొస్తుంది? అతనిలో ఏమొస్తుంది? అయ్యా లోక రక్షకుడు, లేకపోతే యూదుల రాజు పుట్టాడు అని వారు వచ్చి అడిగినప్పుడు ఈ హేరోదు రాజు ఏమంటాడు? హేరోదు రాజులు ఏమొస్తుంది? ఒక కలవరం వస్తుంది, ఒక భయం వస్తుంది, ఒక ఇబ్బంది వస్తుంది, ఒక బాధ వస్తుంది. ఇప్పుడు అతను ఏం చేశాడు? అనేకమైన పాపాలు చేశాడు, అనేకమైన భయంకరమైన పరిస్థితులు చేశాడు. ఎటువంటి 2 సంవత్సరాల్లోపు పిల్లల్ని ఏం చేశాడు? పసిపిల్లల్ని ఏం చేశాడు? నరికేశాడు, తెగ నరికేశాడు. ఇప్పుడు ఒక బేబీ నీ చేతిలో ఉంది, 2 సంవత్సరాల మగ శిశువు నీ చేతిలో ఉన్నాడు. నాకు నేను నరికేస్తా అంటే నువ్వు ఇస్తావా? ఇయ్యవు. ఇయ్యనండి. ఆడెంత ఫైటింగ్ జరిగిందో, ఆడెంత కొట్లాట జరిగిందో, ఆడెంత ఈడ్చడం జరిగిందో, ఆడెంత అవమానం జరిగిందో, అవన్నీ చేసి ఈ హేరోదు రాజు ఆ పిల్లవాడిని తీసుకొని కత్తి చేత చంపేశాడు. ఇప్పుడు అలా చంపి అతను ఏం చేస్తున్నాడు? ఒక చోట కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాలకి? 33.5 సంవత్సరాలు కూర్చున్నాడు. 33.5 సంవత్సరాలు. గమనించండి, 33.5 సంవత్సరాలు కూర్చున్నాడు ఒక సీట్లో. ఒక సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు హేరోదు రాజు పుట్టాడు, యేసు వచ్చినాక 2 సంవత్సరాలకి చనిపోయాడు, తర్వాత పిలాతు వచ్చాడు, తర్వాత ఇట్లా ఇదంతా కాదు. ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి గురించి మాట్లాడదాం. అతని పేరు హేరోదు. మొదటిగా ఉన్న హేరోదు దుర్మార్గుడిగా ఉన్నాడు. ఇప్పుడు 33.5 సంవత్సరాల్లో కూడా ఒక హేరోదు ఉన్నాడు. అదే ఈజ్ ఈక్వల్ టు రాజు. ఇప్పుడు ఆ రాజు ఆడ కూర్చున్నప్పుడు ఆ రాజుకు ఒక వ్యక్తి అవుపడ్డాడు.
తెలుసా మీకు? ఆ రాజు సింహాసనం మీద కూర్చున్నాడు, ఒక వ్యక్తి అవపడ్డాడు. ఈ గొల్లలుగా అవపడ్డాడు కదా, ఈ జ్ఞానులుగా అవపడ్డాడు కదా, వీళ్ళకి అత్యానందం వచ్చింది కదా. ఏమొచ్చింది? అత్యానందం. ఏం చూశారు వాళ్ళు? పసిగందును చూశారు, పసి పిల్లవాడిని చూశారు, ఆ తొట్టిలో ఉన్నవాడిని చూశారు. చూసి అత్యానందం, ఆహా మన కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇప్పుడు మన పాపాలని పరిహరిస్తాడు. అది ఓకే. ఇప్పుడు ఈ 33.5 సంవత్సరాల తర్వాత ఈ హేరోదు రాజు చేసిన దుర్మార్గత, దుష్టత్వం, పాపము, శాపం ఇవన్నీ హృదయంలో వేదంతో, కలవరంతో బాధపడుతున్నాడు. 33.5 సంవత్సరాలప్పుడు ఒక వ్యక్తిని చూశాడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి ఆ హేరోదు రాజుకి ఏమొచ్చిందంట? సంతోషం వచ్చిందంట. చూస్తారా? చూడండి. ఆ లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనం చదవండి. హేరోదు యేసును చూసి ఏం చేశాడంట? మిక్కిలి సంతోషించాడంట. ఎందుకు సంతోషించాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, పాపులు రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇదిగో ఇతనే. 33.5 సంవత్సరాల నుంచి అతని హిస్టరీ తెలుసుకున్నాడు, అతని చరిత్ర తెలుసుకున్నాడు. ఎవరేం చెబుతున్నా కూడా అది నిజమా కాదని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ దుర్మార్గుడైన రాజు, లేకపోతే ఆ తప్పులు చేసిన ఆ రాజు, ఆ పాపాలు చేసిన రాజు నా పాపాన్ని పరిహరించడం కోసం ఇదిగో ఎక్కడికి? నా పాప ప్రీతి దగ్గరికి. ఎక్కడికి? నా కంపుకొట్టే రోత బ్రతుకు దగ్గరికి. ఎక్కడికి? నేను భయంకరమైన స్థితిలో ఉంటే ఆ స్థితి దగ్గరికి వచ్చాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పుడు అతను హేరోదు రాజు ఏం చేస్తున్నాడు? సంతోషం, మిక్కిలి సంతోషిస్తున్నాడు. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం ఆ 25వ వచనం చూడండి. యెరూషలేము నందు సీమోయోను ఇతను ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, సుమయోను అనే వ్యక్తి. ఇతను ఒక ఆదరణ కోసం చూస్తున్నాడు. ఎప్పటి నుంచి? కొంతకాలం నుంచి ఒక ఆదరణ కోసం, ఒక రక్షణ కోసం, ఒక రక్షకుడు కోసం చూస్తున్నాడు. ఇప్పుడు ఆ రక్షకుడు కోసం చూస్తున్నప్పుడు ఎవరు ఆ రక్షకుడు? ఎవరి కోసం? ఇజ్రాయేలు యొక్క రక్షణ కోసం చూస్తున్నాడు, ఇజ్రాయేలు యొక్క ఆదరణ కోసం చూస్తున్నాడు. వారి పాప ప్రీతిని బట్టి ఆలోచిస్తున్నాడు. అరే వీరి పాప ప్రీతి నుంచి ఎవరు వీరిని కరుణిస్తారు, రక్షిస్తారని ఆలోచనతో ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అతని చేతుల్లోకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు, శిశువు వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడిని చూసి అతను ఏం చేస్తున్నాడు? ఆ రక్షకుడిని చూసి అతను ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడా? దుఃఖపడుతున్నాడు? లేదు, రక్షకుడు వచ్చాడు అని సంతోషిస్తున్నాడు. చూశారు కదా, రక్షకుడు నేడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎక్కడి నుంచి? పాపం నుంచి రక్షించు నిమిత్తము. పాపం నుంచి రక్షించడానికి ఎవరి వల్ల కాదు, ఏ మనిషి వల్ల కాదు, ఏ రాజు వల్ల కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే దానికి కారణం. ప్రభు అయిన యేసుక్రీస్తు వల్లనే. చూడండి చివరగా రాజుల గ్రంథము, రాజులు 2వ రాజులు 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2వ రాజులు 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతడు దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. ఇప్పుడు నయమానికి ఏమొచ్చింది? నయమానికి ఒక పాప రోగం వచ్చింది, నయమానికి ఒక శారీర రోగం వచ్చింది. ఇప్పుడు ఆ రోగంతో ఏమయ్యాడు?
ఇప్పుడు నయమానికి ఎంత వయసు మీకు తెలుసు కదా. నయమానికి ఎంత వయసు ఉండొచ్చు? అతను చిన్న సన్న ఉద్యోగస్తుడు కాదు, మొదటగా జాయిన్ అయిన వాడు కాదు, యుద్ధ సైన్యాధిపతి కాబట్టి, ఒక రాజు దగ్గర అనేక యుద్ధాలు జయించిన వాడు కాబట్టి, రాజుకు జయాన్ని సమకూర్చిన వాడు కాబట్టి, ఇప్పుడు ఆ రాజు దగ్గర ఉంటున్నాడు కాబట్టి అతనికి ఒక 40-50 సంవత్సరాలు ఉండొచ్చు. ఒక 50 సంవత్సరాలు అనుకోండి. ఆ 50 సంవత్సరాలు అతను ఒక రోగంతో ఉన్నాడు. ఏమిటా రోగము? పాప రోగము, శరీర సంబంధమైన రోగము, ఆత్మ సంబంధమైన రోగము, మరణకరమైన రోగము. అట్టి రోగంతో అతను బాధపడుతున్నాడు. అట్టి రోగంతో బాధపడుతుంటే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? అయ్యా నా రోగము తగ్గించు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడు? ఆ వ్యక్తి, అయ్యా నువ్వు పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, 7 సార్లు మునుగు. ఇప్పుడు అతను అన్న మాట ఏమిటి చూడండి, పైన చదవండి. ఏది 12వ వచనం చదవండి. ఇది 5వ అధ్యాయం 12వ వచనం, 2వ రాజులు. దమస్కు నదులైన చదవండి. ఫర్ఫరును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా? ఇప్పుడు చూడండి, అయ్య బాబు నీకు పాపరోగం ఉంది కదా, అయ్య బాబు నిన్ను ప్రాణాన్ని తీసే రోగం ఉంది కదా, నీ పాపాన్ని నువ్వు తొలగించుకోలేవు కదా. అదిగో ఫలాని దేశ రాజున్నాడు, అగో ఫలాని ప్రాంతం రాజున్నాడు, అగో ఫలాని ప్రాంతం పెద్ద మనిషి ఉన్నాడు, వారు కూడా తీసేయలేరు కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది ఒక మార్గము. నువ్వు యోర్దాను నదిలో మునుగు. అది పవిత్రత, యేసుక్రీస్తు టచ్ చేసింది, అది ఒక పవిత్రతతో కూడుకుంది కనుక నువ్వు పోయి ఆ యోర్దాను నదిలో మునుగంటే ఇతను ఏమంటున్నాడో తెలుసా? ఇతను ఏమంటున్నాడు? మా దేశంలో లేవా, మా ఊర్లో లేవా, మా రాజులు గొప్పోళ్ళు కాదా, మా జనులు గొప్పోళ్ళు కాదా, మా ప్రాంతంలో గొప్పవారు లేరా అని అంటున్నాడు. అని ఏం చేశాడు? తిరిగి ప్రయాణంతో సాగించాడు. తిరిగి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెళ్ళిపోతుంటే తన దగ్గరున్న ఒక అసిస్టెంట్, తన దగ్గరున్న ఒక దూత, తన దగ్గరున్న ఒక నౌకరు ఏమన్నాడు? అయ్యా ఏమన్నారు మీరు? ఆ ఎలీషా దగ్గర ఏమన్నారు? ఆ దైవజనుడి దగ్గర ఏమన్నారు? ఇప్పుడు తిరిగి ప్రయాణం కడుతున్నారు. ఇప్పుడు ఏమన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి నదులు, ఇలాంటి గొప్పతనము, ఇలాంటి పవిత్రత మా వాళ్ళు కాదా, మాకు లేదా, మా ప్రజలు కాదా, మా ఇంట్లో లేరా, మా ఊర్లో లేరా, మా ప్రజలు కాదా అని అన్నాను. అవునా అన్నావయ్యా. నీకెన్ని సంవత్సరాలయ్యా? 50 సంవత్సరాలు. ఇప్పుడు నీకు వచ్చిన రోగం ఏంటే? ఇవాళ రేపు ప్రాణం పోయే రోగము. నీ ఊర్లోనే ఉంటే, నీ ప్రాంతంలోనే ఉంటే, నీ దేశంలోనే ఉంటే, నీ ఇంట్లోనే ఉంటే తగ్గించుకోవచ్చు కదా. తగ్గించుకోలేకపోయావు కదా, తగ్గలేదు కదా. నీ పాప రోగాన్ని తీసివేయటానికి నీ దగ్గరున్న సమూహము సరైనది కాదు. కనుకనే నువ్వు ఈ ఎలీషా దగ్గరికి వచ్చావు, ఈ యెరూషలేము ఈ ప్రాంతంలోనికి వచ్చావు. కనుక ఇప్పుడు యోర్దాను నదిలో ఆ పవిత్రత ఉంది, నీ రోగాన్ని తీసివేసే ఆ క్రమం ఉంది, ఆ పద్ధతి ఉంది. కనుక అక్కడికి వెళ్ళి మునుగుదాం పదా. ఇప్పుడు అదే రీతిగా ఈ అసిస్టెంట్ చెప్పిన దాన్ని బట్టి, ఈ పనివాడు చెప్పిన దాన్ని బట్టి వెళ్ళారు, మునిగారు, బాగుపడ్డారు. 50 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో లేదు కదా రక్షణ. 50 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో లేదు కదా అటువంటి స్వస్థత. పాపము నుండి ఆ పాపాన్ని శరీరంలోంచి, నీ హృదయంలోంచి తీసివేసే శక్తి నీకు లేదు, నీ ప్రాంతం వారికి లేదు. కనుకనే ఎక్కడికి వచ్చావయ్యో నయమాను? ఇదిగో ఈ ప్రాంతంలోనికి వచ్చావు. మళ్ళీ ఈ ప్రాంతాన్ని చూసి ఎందుకు కలవరం నీకు? ఎందుకు నీకు ఇబ్బంది? ఎందుకు నీ కోపం? ఎందుకు నువ్వంత మండిపడుతున్నావు? ఎందుకు నువ్వంత కోపడుతున్నావు అని తన అసిస్టెంట్ ద్వారా మందలింపబడిన వాడై మళ్ళీ వచ్చి బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ యోర్దాను నదిలో మునిగాడు. ఏం చేశాడు అతను? ఏమయ్యాడు అతను? బాగుపడ్డాడు. ఇప్పుడు ఆ బాగుపడ్డాడు ఏమవుతాడు? బాధతో, దిగులతో, చింతతో వెళ్తాడా ఇంటికి? లేదు, సంతోషంతో వెళ్తాడు. ఇప్పుడు సంతోషకరమైన వర్తమానము ఏమిటి? రక్షకుడు. ఇప్పుడు అక్కడ రక్షణ ఉంది యోర్దాను నదిలో. కనుక వాళ్ళ ఊర్లో లేదు. ఆయన ఏదో పేర్లు చెప్పిండు చూడండి, ఆయన నోరు తిరగట్లేదు. ఏందది? దమస్కు నదులైన, ఈ దమస్కు మార్గంలో ఉన్న ఈ నదులైన అబానాయును, ఫర్ఫరును, ఇజ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే, అంటే మీ ఇజ్రాయేలు దేశంలో ఉన్న ఆ నదుల కంటే మా దగ్గర ఉన్న ఫర్ఫరును, అబానాయును నదులు గొప్పవి కావా? మా దగ్గర ఉన్నాయి ఒక 2 నదులు, మా దగ్గర ఉన్నాయి ఒక 200 నదులు, మా దగ్గర ఉన్నాయి ఒక 2000 నదులు. ఆ నదులన్నీ బాగు చేయలేవా? బాగు చేయకనే బాబు నువ్వు ఇక్కడికి వచ్చావు. బాగు చేయకనే బాబు నువ్వు పాపంతో 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, లేకపోతే ఆ రీతిగానే నువ్వు మరణం అది పాపంలోనే మరణిస్తున్నావు, పాపానికి దాసుడు అవుతున్నావు. ఆ కటిక చీకట్లో
పడి ఉంటున్నావు. అది గ్రహించలేక అతను ఏమైతున్నాడు? కోప్పడుతున్నాడు, మండిపడుతున్నాడు, కలవరం చెందుతున్నాడు. హేరోదు రాజు కలవరం చెందాడు. ఫస్ట్ ఎవరిని చూసి? యేసు గురించి విని తర్వాత 33.5 సంవత్సరాలు యేసు గురించి తెలుసుకొని యేసుక్రీస్తు ఎదురుగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు అప్పుడు ఎలా నిలబడ్డాడు? చేతులు బంధింపబడి, ముఖమంతా రక్కబడి, బట్టలంతా చింపబడి, శరీరం అంతా గాయపరచబడి, రక్తము చిందుతూ అవుపడ్డాడు. ఇప్పుడు అతను అనుకున్నాడు, ఆ రాజు అనుకున్నాడు, ఈ రక్తము నా కోసమే చిందిస్తుంది. ఎందుకు నీ కోసం చిందిస్తుంది? నేను కొన్ని లక్షల ప్రాణాలు తీశాను కదా, ఎంతో దుర్మార్గుడిగా జీవించాను కదా, ఎంతో పాపాత్ముడిగా జీవించాను కదా. ఇదిగో ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నా ఇంటి దగ్గరకు వచ్చి ఈ రక్షకుడు నన్ను రక్షించటానికి ఈ రక్తం చిందిస్తున్నాడు అని అతను ఏం చేశాడు? సంతోషించాడు, మిక్కిలి ఆనందపడ్డాడు. యేసును చూసి మిక్కిలి సంతోషించినట్టుగా మనం చూడండి. మొదట ఆ వ్యక్తులు చూశారు మిక్కిలి ఆనందం. తర్వాత దేవాలయంలోనికి యేసుని తీసుకొని వెళ్ళినప్పుడు యేసుని చేతిలో పట్టుకొని, ఇగో రక్షకుడు వచ్చాడు, రక్షకుడు మనల్ని కాపాడటానికి వచ్చాడు, ఇతనే రక్షకుడు. ఒక మాంసం ముద్దను చూసి అతను అంటున్నాడు, ఒక చిన్న చంటి పిల్లవాడిని చూసి అంటున్నాడు, ఇప్పుడు నీకు నాకు క్రిస్టమస్ సమయం వచ్చింది, నీకు నాకు మనందరికీ క్రిస్టమస్ సమయం. మనము సంతోషించాలి. దేన్ని బట్టి? కొత్త బట్టల్ని బట్టి కాదు, లేకపోతే పండగ క్రమాన్ని బట్టి కాదు. ఎవరు? నీ కోసం నా కోసం రక్షకుడు ఉదయించాడు. నీ కోసం నా కోసం రక్షకుడు ఉదయించాడు. నేను ఎప్పుడో దేవుణ్ణి నమ్ముకున్నా, ఎప్పుడో అయిపోయింది కదా. నీ వాళ్ళు నా వాళ్ళు ఉన్నారు, నీ ప్రజలు నా ప్రజలు ఉన్నారు. అదిగో నయమాను ఇంటికి వెళ్ళిపోతున్నాడు. నాకెందుకులే, నేను కూడా వెళ్ళిపోతాను. రథం వెనక కూర్చొని ఆయన వెళ్ళిపోలేదు. ఎవరు? అసిస్టెంట్, ఎవరు? ఆ బంట్రోతు, ఎవరు? ఆ పనివాడు. అలా వెళ్ళిపోలేదు. అయ్యా, నీ కాళ్ళు లేరయ్యా. ఎవరు? నీ రోగాన్ని తీసేసే వాళ్ళు లేరయ్యా. నల్లగొండలో మంచి డాక్టర్ లేడు, లేకపోతే మిర్యాలగూడలో మంచి డాక్టర్ లేడు, కోదాట్లో మంచి డాక్టర్ లేడు. ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో మంచి డాక్టర్ ఉన్నాడు కాబట్టి అక్కడికి పోయి మన రోగాన్ని వివరించి ఆ రోగాన్ని నయం చేసుకోవాలి. కానీ మా మిర్యాలగూడెంలో లేరా, మా ప్రాంతంలో లేరా అని అంటే, పో ఆడికే పో, ఆడ దగ్గకనే నువ్వు ఈడికి వత్తివి, మళ్ళీ ఈడికి వచ్చి ఆడ లేరా అని వాళ్ళని పొగుడుతావేంటి అని ఆయన పంపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? గోతికి వెళ్ళాలి, మరణించాలి, చచ్చిపోవాలి. అటువంటి స్థితి ఎందుకు? ఇదిగో నీకు కనపడ్డది. ఇప్పుడు రక్షకుడు కనపడ్డాడు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఏ రక్షకుడు? ప్రాణాలు తీసే రక్షకుడు కాదు ఆయన. నిన్ను నన్ను రక్షించి తన ప్రాణాన్ని పెట్టే రక్షకుడు. ఆ రక్షకుడు పుట్టిన సమయం ఇది. ఆ రక్షకుడు నీ కొరకు వచ్చిన సమయం ఇది. ఇదిగో వినపడుతుంది. ఇదిగో గ్రహించగలిగవా? గ్రహించలేస్తావా? లేకపోతే ఆ నయమాన్లాగా త్రోసిపుచ్చి ఇంటికి వెళ్ళి మరణిస్తావా? పాపం ద్వారా మరణించటం అతి భయంకరమైన స్థితి. ఆ స్థితి వస్తే గానీ మా మాటలు చెప్పడానికి కూడా అది అవకాశం లేదనమాట. అది రుచి చూస్తేనే తెలుస్తుంది. అగ్ని ఆరుదు, పురుగు చావదా స్థానంలో యాతన పడుచున్నాడు. డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, వ్యవస్థ ఉంది, ఆ పరిస్థితులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, కానీ అతనికి రక్షణ లేక అతని యాతన పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. తన దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు, తన దగ్గర ఒక బిచ్చకుడు ఉన్నాడు. అతను మాత్రం ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుని ఈ లోకంలో ఉన్నప్పుడు అంగీకరించాడు. అబ్రహాము కుడి పార్శ్వమున ఏం చేస్తున్నాడు? అబ్రాహాము కుడి పార్శ్వమున ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు, అంటే సంతోషిస్తున్నాడు. ఆ సంతోషం నీకు కావాలంటే ఇదిగో ఈ వర్తమానం విన్నావా, ఇదిగో ఈ మాటలు విన్నావా, ఇదిగో తోసిపుచ్చకుండా నీకు నీ పిల్లలకు అందించు, నీకు నీ బంధువులకు అందించు, నీవు నీ హృదయంలో ఉంచుకో. నువ్వు రక్షింపబడతావు. నీ జీవితం మొత్తం సంతోషంగా ఉండాలని ఈ సాయంత్రకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుచున్నా. దేవుడి మాటలు జీవించుగాక.